ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియరా, ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ప్రతిరోజు మాట్లాడడము మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంది కదా. అవును, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మేము కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మీలో చాలామంది ఏమైపోతుందో ఏమో, అయ్యో వారు అలా అన్నారే ఇలా అన్నారే, ఈ పని నేను చేయకుంటే బాగుండే, ఎందుకైనా అడుగు పెట్టానేమో అనిపిస్తూ ఉంది అని ఒక కన్ఫ్యూజన్లో, ఒక డిస్టర్బెన్స్లో, లేదా ఒక గలిబిలిలో నీ జీవితంలో సాగిపోతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఏదో నీ జీవితంలో ఒక భయం నిన్ను వెంటపడతా ఉంది, ఏదో తెలియని ఆందోళన నిన్ను వెంటపడతా ఉంది, తెలియని కలవరము నిన్ను వెంటపడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాల సమయంలో తలడిల్లిపోతూ ఆందోళన చెందుతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు పౌలుకు దర్శనం ముందు కనపడి మాట్లాడి ఇచ్చిన వాగ్దానం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను నీకు తోడై ఉన్నాను. ఆ ఒక్కటి చాలండి మన జీవితానికి, ఏది అక్కర్లేదు. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మనకు తోడై ఉంటే ఇంక మన జీవితంలో ఏ కొదువ కొరత ఉంటుంది? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకి రాడు. నీకు హాని అంటూ నీ జీవితంలో జరగదు. కాబట్టి ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో ఏమో, ఈ కష్టం నన్ను ఏం చేస్తుందో ఏమో, దీని ఫలితం ఏమైపోతుందో, ఏమొస్తుందో ఏమో, దీని ముగింపు ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నామేమో. ఏం కాదు, ధైర్యం తెచ్చుకో. ప్రస్తుతం పరిస్థితులు బాగలేకుండా ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, పరిస్థితులన్నీ తారుమారైపోయి ఉండొచ్చు. ఏమైపోతుందో ఏమో, దీని గమ్యం ఏంటో అని నువ్వు బాధపడనక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడూ నీ మీదకి రాడు. నీకు హాని అంటూ జరగదు, భయపడద్దు. ఏ వ్యాధి కానీ, ఏ కష్టం కానీ, ఏ దుఃఖం కానీ, ఏ ఇబ్బంది కానీ, ఏది నీ జీవితాన్ని ఏమి చేయలేవు. త్వరలో నేను అన్ని తొలగించబోతున్నాను, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉండగా విశ్వాసంతో భయమును విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతం చూస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే భయపడుతున్నారో, ఏమైపోతుందో ఏమో, ఏ హాని జరుగుతుందో ఏమో అని దిగులు పడుతున్నారో వారందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని జరగదన్నా. అవును ప్రభా, మరి ఏ హాని జరగకుండా తోడుగుండి నడిపించే దేవుడుగా వారితో ఉన్నందుకు స్తోత్రం. ఆ నిరీక్షణ మా అందరికీ విశ్వాసంతో నింపి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.